ఒకటైతే పక్క ప్రణవ్ గాడు ఎప్పుడు పనికిరాని కంటెంట్ చెప్పడు, కాబట్టి ఫాలో కొట్టండి. లాస్ట్ వీడియోలో వర్స్ట్ ఆయిల్ కేటగిరీస్ చెప్పా. ఈ వీడియోలో అసలు ఏ ఆయిల్ వాడకూడదు అనేది చెప్తా. మోస్ట్ అన్హెల్దీ ఆయిల్స్ లలో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది పామ్ ఆయిల్. ఇక్కడ ఇంకొక దరిద్రం ఏంటంటే ఇండియాలో మోస్ట్ కన్స్యూమ్డ్ ఆయిల్ కూడా పామ్ ఆయిలే. ప్యాకేజ్డ్ ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్స్, హోటల్స్, మోస్ట్ ఆఫ్ ద హాస్టల్స్ అన్నిట్లో కూడా ఈ పామ్ ఆయిలే వాడుతున్నారు. మీరు కనుక ఇదే ఆయిల్ని వాడడం కంటిన్యూ చేస్తే మీ బండి షెడ్డుకెళ్ళడం పక్కా. ఇక రెండో అన్హెల్దీ ఆయిల్ వచ్చేసి సోయాబీన్ ఆయిల్. మోస్ట్ యూజ్డ్ ఆయిల్స్లలో ఇది కూడా సెకండ్ ప్లేస్లో ఉంది. మన తెలుగు స్టేట్స్లో తక్కువగానే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మొత్తం ఇదే ఆయిల్ వాడతారు. ఇక థర్డ్ మోస్ట్ అన్హెల్దీ ఆయిల్ వచ్చేసి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. మన తెలుగు స్టేట్స్లో టాప్ ప్లేస్లో ఉండేది ఇదే. మరి అన్హెల్దీ ఆయిల్స్ ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తున్నారంటే చౌక. మన వాళ్ళకి ఏది తక్కువలో వస్తే అదే కావాలి. ఇంకోటి సరైన అవగాహన లేకపోవడం. అసలు ఈ ఆయిల్స్ ఎందుకు మంచిది కాదు, వీటిని వాడితే మన బాడీకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, మరి మనకి హెల్తీ ఆయిల్స్ ఏంటివి, ఇవన్నీ ఒక పీడిఎఫ్ చేసి పెట్టా. ఇది అందరూ తెలుసుకోవాలి కాబట్టి ఆయిల్ అని కామెంట్ చేయండి. ఆ ఫైల్ నేను మీకు పంపిస్తా.